తిరుపతి జిల్లా వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి ఏటా కూపుచంద్రపేట గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు గ్రామానికి వచ్చిన స్వామివారు అమ్మవార్లకు గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, చెక్క భజనలు, కోలాటాలు భక్తుల నడుమ ఉదయం శ్రీ సీతారామ కోదండ రామస్వామి వారు ఊరేగింపుగా తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయం నుండి బయలుదేరి అన్నమయ్య సర్కిల్, ముత్యాలరెడ్డిపల్లె, వేదాంతపురం, చిగురువాడ మీదుగా కూపుచంద్రపేట గ్రామానికి చేరుకున్నారు. గ్రామం మీదుగా వెళ్తున్న శ్రీ ఆంజనేయ, లక్ష్మణ, సీతా సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవమూర్తులకు ప్రతి గ్రామంలో స్వాగతం పలికి కర్పూర హారతులు పట్టారు. అనంతరం కూపుచంద్రపేట గ్రామంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నెయ్యి, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో స్వప్న తిరుమంజనం నివేదన, సేవాకాలం, శాత్తుమెర, ఆస్థానం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఊంజల్ సేవ, తలగని సేవ, 5 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి గ్రామోత్సవం చేసుకుని తిరిగి ఆలయానికి స్వామివారు అమ్మవార్లు చేరుకుంటారు. పేట ఉత్సవం సందర్భంగా కూపుచంద్రపేట గ్రామానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీ రామనామంతో గ్రామం మారుమ్రోగింది. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన గ్రామస్తులు